కర్ణాటకలో కాంగ్రెస్ విజయంతో మూలుగు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి మూలుగు ఎమ్మెల్యే సీతక్క టపాకాయలు కాల్చి కార్యకర్తలతో కలిసి సంబరాలు జరుపుకున్నారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం సంతోషదాయకమన్నారు। నియంతృత్వ పోకడలతో దేశాన్ని పాలిస్తున్న బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పారని, అన్ని కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ పబ్బం గడుపుతున్న బీజేపీకి కర్ణాటక తీర్పు గుణపాఠమన్నారు। కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ అని, పేదల పక్షాన నిలబడి కొట్లాడే పార్టీ అని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ ఆదరించాలని, ఆశీర్వదించాలని సీతక్క కోరారు। ఎన్నికలలో మరి రాహుల్ గాంధీ గారి యొక్క కలలు నిజం చేయడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నానికి ప్రోత్సాహకంగా ఈరోజు కన్నడ ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టినందుకు వారందరికీ కూడా మరి పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను। ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కూడా ఆ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ గా ఉండి పనిచేసినందుకు వారందరికీ కూడా శుభాకాంక్షలను తెలియజేస్తూ ఈ యొక్క రిజల్ట్ కాంగ్రెస్ పార్టీ మీద, నాయకత్వం మీద మరింత బాధ్యతను పెంచింది। బాధ్యతాయుతంగా ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందనేటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఇచ్చినందుకే కన్నడ ప్రజలు మరి కాంగ్రెస్ కు పట్టం కట్టారు। తెలంగాణలో కూడా ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త ఐక్యంగా పనిచేసి ప్రజల మనోభావాలకు తగ్గట్టుగా పనిచేసి గాంధీ గారి యొక్క సిద్ధాంతాల వెలుగులో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఖర్గే గారి నాయకత్వంలో, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అందరం కలిసి పనిచేద్దామని తెలియజేస్తూ మరొకసారి కన్నడ ప్రజలందరికీ శుభాకాంక్షలు। రాహుల్ గాంధీ గారు పడ్డ కష్టం ఈ రోజు బీజేపీ వాళ్ళు ఆయన నుంచి కూడా గవర్నమెంట్ క్వార్టర్స్ ఉంటే దాంట్లో నుంచి కూడా గెంటేసి సంబరాలు చేసుకున్నారు। ఇవాళ దేవుళ్ళ పేరుతోటి, కులాల పేరుతోటి, మతాల పేరుతోటి రాజకీయాలు వద్దు, మరి పేదల కడుపు పార్లమెంట్ మెంబర్ గా ఇవాళ మీరు బహిష్కరిస్తే ప్రజలు పట్టం కట్టారు। ఆయన నాయకత్వాన్ని, రాహుల్ గాంధీ గారి దేవుళ్ళ పేరుతో రాజకీయాలు చేసేటువంటి ధనదాహం పేరుతో మరి ధనాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నటువంటి వాళ్లకు బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ మరి జై రాహుల్।